దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ రావు. నేను ప్రస్తుతం నిజాంపేట్, హైదరాబాద్‌లో ఉంటున్నాను. నేను 2000 సంవత్సరంలో ఈ యొక్క ధ్యాన మార్గంలో రావడం జరిగింది. ధ్యానానికి ముందు నా యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? ధ్యానం తర్వాత నా జీవనం ఎలా ఉంటుందనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. ఈ యొక్క ధ్యానానికి రాకముందు నా జీవితం ఎలా ఉందంటే, ఎప్పుడు హర్రీబరీగా ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో పొందాలి అనేటువంటి ఆతృతతోటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని. నా యొక్క ఈ పరిస్థితి చూసి మా పిన్నిగారు ఒకసారి ధ్యానం నేర్చుకోవయ్యా అన్నది. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఏంటి ధ్యానం అంటే ఏంటంటే, చెప్తారు మాస్టర్ దగ్గరికి వెళ్ళండి నేర్పుతారు. పలానా దగ్గరికి వెళ్ళండి అంటే వాసవి నగర్ వెళ్ళాను. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలని చెప్పి అన్నారు. నేను అన్నాను, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? మంత్రాల చింతకాయలు రాలుతాయా అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు ఏమన్నారంటే, చింతకాయలు రాలగానే చింతలు రాలుతాయి అన్నారు మాస్టర్. ఓహో! సరే చూద్దామని చెప్పి ఒక టెస్టింగ్ విధానంలో, ఒక పరీక్ష విధానంలోనే నేను ఈ యొక్క ధ్యాన మార్గంలో జరగడం జరిగింది. మొదట 2, 3 రోజులు రెగ్యులర్‌గా ధ్యానానికి వెళ్ళిన తర్వాత నాకెందుకో కొంచెం ఈ యొక్క ధ్యానం పట్ల శ్రద్ధ పెరిగి, దీని యొక్క వ్యవహారం ఏంటో తెలుసుకోవాలనేటువంటి తపనతోటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా ధ్యానం చేస్తున్నానండి. మరి ధ్యానానికి ముందు నేను ఎవరిని పట్టించుకునేవాడిని కాదు. ఎవరితోటి నాకు సత్సంబంధాలు ఉండేవి కావు. నా పనేంటి, నా వ్యవహారం ఏంటి అనేటువంటి విషయంలో ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో నాకు అర్థమైందంటే, మానవుడు సంఘజీవి. కాబట్టి సంఘంలో అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. మిత్రత్వాన్ని పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను పత్రిజీ యొక్క క్లాసెస్ ద్వారా తెలుసుకున్నానండి. ఆ రోజుల్లో మరి 2000 నుంచి 2004, 2006 వరకు హైదరాబాద్ నగరంలో ప్రతి మూల, ప్రతి ఏరియాలో పత్రిజీ క్లాసెస్ ఉండేవండి. ఆ క్లాసెస్ అన్నిటికి కూడా నేను ప్రతిదానికి మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యేవాడిని. నాకు అవకాశం ఉండేది. ఒకానొక సందర్భంలో మరి రాత్రంతా ఉండేవాళ్ళం క్లాసుల్లో. ఎర్లీ మార్నింగ్ వరకు క్లాసెస్ జరిగాయి. మరి అందరితోటి మమేకం అవ్వటము, అందరితోటి ఫ్రెండ్షిప్ చేయటము, ఇవన్నీ కూడా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే నాకు బాగా అర్థమైందండి. కాబట్టి మనం ధ్యానం వలన జ్ఞానము పొందుతామనే విషయాన్ని కూడా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతనే అర్థమైంది. అవన్నీ కూడా మనకు మనం అవగతం చేసుకుంటామండి. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వస్తామో మనకు మనం అర్థమవుతాం. మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం ధ్యాన మార్గంలోకి వస్తామో అదే సమయంలో మరి స్వాధ్యాయం అనేటువంటి విషయాన్ని కూడా సార్ చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మాకు ఎక్కువగా ఈ యొక్క ఆడియోస్ ఉండేవి. పుస్తకాల కంటే కూడా ఆడియోస్ ఎక్కువ వినేవాళ్ళము. సార్ యొక్క కాన్సెప్ట్ అన్నీ కూడా ఆడియోస్ ద్వారా వినేవాళ్ళము. ఆ ఆడియోస్ విని ఎంతో జ్ఞానాన్ని పొంది, ఎంతో ఆనందాన్ని పొందేవాళ్ళం. ఆ రకంగా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆనందాన్ని పొందుతూ జీవితాన్ని ఆనందమయ జీవితంగా గడపడానికి దోహదపడిందనే విషయాన్ని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. తర్వాత అలాగే పత్రిజీతోటి నేను ముఖ్యంగా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన వారితోటి సత్సంబంధం ఏర్పడి దగ్గరగా సార్కు దగ్గరగా ఉండడం జరిగింది. మరి ఒక్కొక్క సందర్భంలో సాయంత్రం పూట మీటింగ్లు అయిన తర్వాత సార్ని తీసుకొని ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళాలంటే వేరే పిలిచేవాళ్ళు. మేడమ్స్ ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేము 2 వీలర్ మీద వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయండి. మరి అవన్నీ కూడా సార్తో పంచుకున్నటువంటి మధుర స్మృతులండి. సార్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మరి ఆ తర్వాత కాలంలో సార్ బిజీ అవ్వడం మూలంగా కలవడం తక్కువ కలిసినా కానీ ఎప్పుడు కలిసినా కూడా వారి దగ్గర నుంచి మంచి మెసేజెస్ తీసుకుంటూ సంకల్ప శక్తి అనేటువంటి విషయాన్ని సార్ ఇచ్చినటువంటి వివరణతోటి మరి నేను ఎంతో దాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా మాధవ సేవే మానవ సేవ అని జనరల్గా అంటారు. జనరల్గా అనేది మానవ సేవే మాధవ సేవ. కానీ సారు ముఖతాగా నేను మాధవ సేవే మానవ సేవ అనే కాన్సెప్ట్కి నేను శ్రోతనండి 2003లో. కాబట్టి అదంతా కూడా రికార్డింగ్ చేసిన తర్వాత అది కరెక్ట్ అయిపోయిందండి. సో ఒక స్టూడియో అతను ఫ్రీగా మాకు స్టూడియో ఇస్తే అదంతా రికార్డ్ చేసిన తర్వాత 2.5 అవర్స్ కష్టపడి రికార్డ్ చేసిన తర్వాత మొత్తం కరెక్ట్ అయిపోయింది. మళ్ళీ సారు మాకు చింతపడకుండా ఏమీ ఫీల్ అవ్వకుండా మళ్ళీ అదే రోజు మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఆ మాధవ సేవే మానవ సేవ అనేటువంటి కాన్సెప్ట్ని రికార్డ్ చేయడం జరిగిందండి. అది ఎంతో అద్భుతంగా వచ్చింది. తర్వాత దాన్ని చిన్న పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ సార్ యొక్క అసోసియేషన్ తోటి, సార్ యొక్క
ఆ అనుబంధంతోటి సార్‌తో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మమేకత్వంతోటి మనం ఎన్నో విషయాలు కలిగామండి. మరి నాతో పాటు ఎంతోమంది మాస్టర్స్ గూడా చాలా చాలా విషయాల్లో ఎంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్‌లో ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా పరిచయాలు ఉండటం మూలంగా నేనెప్పుడు కూడా సార్‌తో అంటూ ఉండేవాడిని. సార్ నేను ఈ మూవ్‌మెంట్‌కి నేను పెద్దగా ఏం చేయలేకపోయానంటే, "నువ్వేం చేయవసరం లేదు నాయనా. నువ్వు క్లాసెస్‌కి అటెండ్ అవ్వు. నువ్వు చేయగలిగింది చెయ్యి. నువ్వు తెలుసుకున్న విషయాల్ని ధ్యానం నేర్పు." ఎందుకు చెప్పేవారు ఈ సార్ ఈ కాన్సెప్ట్ అంటే, తన్, మన్, ధన్. ఎవరికి ఏది చేయగలరో అది చేయొచ్చు. అందరూ అన్నీ చేయలేరు అనే విషయాన్ని నాకు సార్ చెప్పడం జరిగింది. అదే విధంగా సార్ చెప్పినట్టు విధంగానే మరి నాకు చేతనైనంత, నేను చేయగలిగినంత ఈ యొక్క ధ్యాన ప్రచారం చేస్తూ, మరి అలాగే క్లాసెస్ కండక్ట్ చేస్తూ, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్‌కి వెళ్తూ, మరి అందరితోటి మనం కలిసిమెలిసి ముందుకు వెళ్ళటానికి యొక్క పత్రిజీ యొక్క అసోసియేషన్ ఎంతో నాకు ఉపయోగపడదండి. అలాగే ఈ యొక్క శాకాహారం అనేది కూడా చాలా మంచి విషయం అనే విషయాన్ని మనం ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు మామూలుగా అందరిలాగానే ఉండేవాళ్ళం కామన్ మ్యాన్‌గా. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క మార్గంలోకి వస్తామో, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో, మనం అప్పుడు మన యొక్క ఇంపార్టెన్స్, మనం ఏం చేస్తున్నాం అనేది 10 మందికి ఆదర్శవంతంగా జీవించడానికి పనికొస్తుందనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోగలమండి. కాబట్టి మిత్రులారా, మనం ధ్యానం చేస్తూ మరి ఆ ధ్యానం యొక్క లాభాలని, ఆ ధ్యానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్ని మరి అందరికీ పంచాలి. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుందనే విషయాన్ని మనందరికీ చెప్పినటువంటి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చిరస్మరణీయులు. వారు ఎంత చేశారంటే ఈ యొక్క సొసైటీ కోసము మాటలతో చెప్పనలవి కాదు. కాబట్టి వారు చేసినటువంటి సేవకి, వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యక్రమాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషిగా మనం కూడా ప్రయత్నించినట్లయితే మనం పరోపకారం ఇదం శరీరం అన్నట్లు కేవలం మన కోసం మనం జీవించకుండా మరి ఇతరుల కోసం కూడా పనిచేసిన వాళ్ళవుతాం. ఈ యొక్క సేవ అనేది చాలా గొప్ప విషయం అండి. సేవా తత్పరులు, సేవా ధురంధరులు, సేవా చక్రవర్తులు అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రాపంచికమైనటువంటి దాంట్లో సేవా తత్పరులు, సేవా ధురంధరులు, సేవా చక్రవర్తులు. మరి ఆ సేవా చక్రవర్తి తత్వం పొందినటువంటి మదర్ తెరిసాను ఒకసారి గనుక తీసుకున్నట్లయితే ఆమె మరి ఎంత చేశారండి సొసైటీకి. కానీ అది ఫిజికల్ సేవ. కానీ ఆ ఫిజికల్ సేవలో ఆమె సాటిస్ఫై కాలేదని, మరి వారు మళ్ళీ జన్మ తీసుకున్నారని, ఈసారి ఆధ్యాత్మిక సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వారు ఈ భూమి మీదకి వచ్చారనే విషయాన్ని పత్రిజీ ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు ప్రాపంచిక సేవ కూడా కావాలి. ప్రాపంచిక సేవ కంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ, ఈ యొక్క సోల్ నాలెడ్జ్‌ని మనం గనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎంతో అభివృద్ధి పదంలోకి వెళ్తారు. ఆ యొక్క సోల్ రివాల్యుయేషన్ జరుగుతుందనే విషయాన్ని డార్విన్ సిద్ధాంతపరంగా తీసుకున్నా కూడా మరి మనకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి, అందుకే దాన్ని మాధవ సేవే మానవ సేవ అన్నారు. జనరల్‌గా చేస్తే మానవ సేవే మాధవ సేవ అంటారు. శరీరపరంగా చేస్తే అది మానవ సేవ అవుతుంది. మరి ఆత్మపరంగా చేసినట్లయితే అది మాధవ సేవ అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారందరం కూడా మాధవ సేవే మానవ సేవగా తీసుకొని మనం మన లోపల ఉన్నటువంటి మాధవుడికి సేవ చేయాలండి. మానవ సేవ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతుందండి. దానికి ఎవరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి శాయశక్తులు దానికి ఏ రకమైనటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. ఎవరికి ఏం సహాయం చేయగలిగితే అది చేస్తారు. బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇస్తారు. మరి భోజనం పెట్టేవాళ్ళు భోజనం పెడతారు. కానీ మాధవ సేవ చేయాలి అంటే ఆ ఆత్మజ్ఞానం పొందినటువంటి వారు, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వారే మరి ఈ యొక్క మాధవ సేవ చేయగలరు. కాబట్టి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువ శాతం మాధవ సేవ చేస్తున్నారు. మాధవ సేవ చేయటానికే ముందుండాలి. అట్ ద సేమ్ టైం మానవ సేవకుడు కావాలి. ఒక కార్యక్రమం జరగాలంటే మరి అన్నీ కావాలి కదా! తన్, మన్, ధన్. అదే రకంగా అది జరగాలి, ఇది జరగాలి. 2 జరగాలి. ఈ 2 సమన్వయం అయినప్పుడే ఏది కార్యక్రమమైనా మనం చేయగలుగుతాము. కాబట్టి ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలి అంటే, ముందుకు తీసుకెళ్ళాలంటే మాధవ సేవే మానవ సేవ అనేటువంటి విషయాన్ని మనం ఘంటాపథంగా చెప్పగలగాలండి. ఇది నేను చేస్తున్నటువంటి కార్యక్రమంలో నా భాగం ఏందంటే, నేను మానవ సేవ చేయటానికి నా దగ్గర అంత స్తోమత లేదు. కానీ నేను మాధవ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఎందుకంటే ఈ యొక్క మానవుల్లో ఉన్నటువంటి మాధవుడిని గురించి తెలియజేయటానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పిఎంసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సార్ తోటి ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు సార్ ఒకటే చెప్పేవారు. మానావమానాలు 2 కూడా సమానంగా తీసుకోవాలనేవారు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి సార్‌ని ఒక జూమ్ క్లాస్‌లో అడగడం జరిగింది. సార్ మానవమానాల్లో అవమానాన్ని కూడా స్వీకరించడం అనేది మరి జనరల్‌గా చాలామంది యాక్సెప్ట్ చేయరు కదంటే, ఎవడో సంగతి నీకెందుకయ్యా? నీ సంగతి నువ్వు చూసుకో. ఆ! నువ్వు చస్తే నేను ఏడుస్తాననుకున్నావా బిడ్డ? నువ్వు చస్తే నేను చాక్లెట్‌లు పంచిపెడతాను అని చెప్పి సార్ అనడం జరిగిందండి. అప్పుడు నాకు అర్థమైంది. మనం జనరల్‌గా ఎవరైనా మనకి మంచిగా మాట్లాడి మంచిగా చెప్తే ఓహో! బాగా ఫీల్ అవుతాం. కానీ ఎవరైనా విమర్శించినట్లయితే, ఎవరైనా మన లోపాలను కూడా ఎత్తి చూపించినట్లయితే మరి వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అది స్థితప్రజ్ఞత అంటే అదేనండి. ఎలాంటి సందర్భం అయినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మరి దానన్నిటిని తట్టుకొని వాటన్నిటికీ సమభావంగా ఉండగట్టినటువంటి జ్ఞానవంతుడనే విషయాన్ని మరి పత్రిజీ ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గదర్శక నిర్దేశంలో మరి మనం తెలుసుకొని, అదేవిధంగా ఇంకా ముందుకి వెళ్ళటానికి మనందరం కూడా కృషి చేస్తూ, ఎవరికి ఏది చేతనైతే అది చేయమని చెప్పారు పత్రి గారు. అందుకని అదే మనం పాటిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.